తల వంచండి, ప్రార్థనలో ఏకీభించండి. స్తోత్రం తండ్రి. ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్నారు, సాక్ష్యంలో ఎందుకు తోడుకున్నారు తండ్రి. ఈ సమయం ముందునైనా వాక్య భాగంలోకి వెళ్తుండగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవకూడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభునైనా మీరు జ్ఞాపకం చేసుకొని నైనా నీ వాక్యాన్ని ప్రభునైనా వినడానికి, గ్రహించడానికి నైనా మీ కృప చూపించండి. నిలబడిన దోసను మరుగుపరచండి. దోసను ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, గతించిన వారాల్లో మనము నిర్గమకాండంలో నుంచి 8 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాము. గత వారం 7వ అధ్యాయము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ వారము 9వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ఎన్ని కార్యాలు చేశారు అంటే ఆయన 4 అద్భుతమైన కార్యాలు దేవుడు ఐగుప్తు ప్రజల ఎదుట, ఐగుప్తు దేవుళ్ళ మధ్య, ఐగుప్తు దేవుళ్ళ యొక్క శక్తి లేదు అని తెలియచేయడానికి 4 అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించారు. ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే ఏటి నీటిని రక్తముగా తండ్రి అయిన దేవుడు మార్చి వారు త్రాగడానికి వీలు లేనటువంటి సందర్భాన్ని వారికి కల్పించి ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి దేవతలు, నైలి నది దేవత కూడా దానిని మార్చలేనటువంటి సందర్భాన్ని దేవుడు అక్కడ జరిగించినట్టుగా మొదటి కార్యంగా మనం చూస్తున్నాం. రెండవది 8వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూసినట్లయితే దేవుడు ఆ ఏటిలో ఉన్నటువంటి కప్పలను ఏటిలో నుంచి బయటకు, అంటే ఐగుప్తు ప్రజల మధ్యకు రప్పించి ఐగుప్తు ప్రజలలో ఇళ్లల్లోనూ, పిండి పిసుకు తొట్టుల్లోనూ, వారు ఉంటున్నటువంటి పరుపుల మీదను, వారు నివసిస్తున్న ప్రతి స్థలములో కూడా విపరీతమైన కప్పలు వచ్చేలాగా దేవుడు అద్భుత కార్యం జరిగించారు. ఈ కప్పలకు ఒక దేవుడు కూడా ఉన్నాడు ఐగుప్తులో. కప్ప తలకాయ కలిగినటువంటి ఒక దేవత కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేవత ఈ కప్పలను వచ్చినప్పుడు వాటిని ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ దేవుళ్లను, దేవతలను దేవుడు నిర్వీర్యం చేసి దేవుని యొక్క శక్తిని చూపించినట్టుగా రెండోదిగా మనం చూస్తున్నాం. 3వ కార్యం కూడా దేవుడు చేస్తాడు. ఏమిటి ఆ 3వ కార్యం? 8వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఆవపు బుగ్గిని పైకి మోషే ఎగరేసినప్పుడు ఆ ఆవపు బుగ్గి ధూళిగా మారి ఆ ధూళి చేత పేలు కలిగి అందరి తలల మీద పేలు వచ్చి వారు పేలుతో బాధపడినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. అంటే దైత్యం మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం 16వ వచనం, పేలును దేవుడు చేసినప్పుడు ఆ పేలును మంత్రగాళ్ళు కానీ, శకునగాండ్రు కానీ, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు కానీ వాటిని తీసివేయలేకపోయినాయి. దేవుడు చేసిన కార్యాన్ని ప్రజలు కానీ, ఐగుప్తులో దేవుళ్ళు కానీ వాటిని తిప్పికొట్టడానికి ఎవరికి సాధ్యపడలేదు. అంటే దేవుని గొప్పతనాన్ని అక్కడ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. 4వదిగా 8వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. ఏమిటంటే దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నువ్వు వెళ్ళి ఫరో ఎదుట మాట్లాడి నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. ఏమిటంటే ఈగలను రప్పించేటటువంటి కార్యాన్ని చేయబోతున్నాను కనుక ఈసారి ఐగుప్తు ప్రజలందరూ కూడా నన్ను చూసి భయపడతారు, నిన్ను చూసి కూడా భయపడతారని దేవుడు చెప్పి 4వ కార్యంగా ఈగలను దేవుడు రప్పించాడు. మొట్టమొదటిది ఏంటండి? నీటిని రక్తముగా మార్చడం. రెండవది నీటిలోని చేతిలోంచి కప్పలు మనుషుల మధ్యలోకి రావడం. మూడవది పేలును సృష్టించడం. 4వది ఈగలను రప్పించడం. ఈ 4 అద్భుత కార్యాలు చేసిన తర్వాత కూడా ఫరో రాజు యొక్క మనసు కరగలేదు. మానవుని యొక్క మనసులు కఠినమైనవి అని బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు చేసిన అద్భుత కార్యాలు శకునగాండ్రు కానీ, మంత్రగాళ్ళు కానీ వారు వాటిని తిరిగి చేయలేని పరిస్థితిలో
దేవునికి మనుగు ఉండవలసినటువంటి వారు, దేవుని ప్రభావాన్ని గుర్తించవలసిన వారు గుర్తించకుండా ఇంకను వారు కఠినమైన మనసుతో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 9వ అధ్యాయంలోనికి మరి ఈ వారం మనం ప్రవేశిస్తున్నాం. 9వ అధ్యాయంలో కూడా దేవుడు అద్భుతమైనటువంటి తెగుళ్ళ చేత ఐగుప్తు ప్రజలను బాధ పెట్టే సందర్భాన్ని ఈ 9వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఈ 9వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మోషే ద్వారా చేయడానికైనా ప్రయత్నం చేసినట్టుగా ప్రారంభించినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఈ యొక్క 9వ అధ్యాయం మొదటి నుంచి 7వ వచనం వరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరలా మోషేతో చెప్తున్నాడు, ఇదిగో నా బాహుబలమును మరలా నేను వారికి చూపిస్తాను అంటున్నాడు. 2వ వచనం చదవండి. నీవు వారిని పోనీయక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. దేవుడు చెప్తున్న మాట ఇది. ఓ ఐగుప్తు ప్రజలారా, ఓ ఫరో రాజు, ఇదిగో నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఇంకొక కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే మీ హృదయం కఠినమైపోయింది కనుక, దేవుని మాట మీరు వింటలేదు కనుక ఇప్పుడు ఇంకొక తెగులును దేవుడు రప్పించబోతున్నాడు. ఏం తెగులిది? జంతువులకు వ్యాధులు కలిగి జంతువులన్నీ కూడా చనిపోయేటువంటి సందర్భము. ఎక్కడ ఇవి? పొలంలో, అలాగే ఇళ్లల్లో, ఎక్కడున్నా కానీ నీ జంతువులన్నీ కూడా, ఐగుప్తులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా చనిపోతాయని దేవుడు వారికి హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమేమి చనిపోతాయో కూడా ఇక్కడ మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 3వ వచనం, నీ పశువుల మీద అంటే గుర్రాల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును, బాధాకరమైన తెగులుతో వాయి చనిపోతాయని దేవుడు చెప్పాడు. బాగుంది. మరి అదే ప్రాంతంలో గోషేను దేశంలో మరి ఇశ్రాయేళ్లు కూడా ఉన్నారు కదా. ఐగుప్తులో ఉన్నటువంటి జంతువుల మీదకి తెగులు రప్పించినప్పుడు గోషేనులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జంతువుల మీద కూడా రావాలి కదా. తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం పెంచుకుంటున్నటువంటి జంతువుల మీదకిని, గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని రావాలి కదా తెగులు. కానీ దేవుడు ఇక్కడ ఒక అద్భుతాన్ని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? 6వ వచనం చూడండి. 6వ వచనం, మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీల పశువులన్నీ కూడా చనిపోయెను. అండర్లైన్ చేస్తే, కానీ ఇశ్రాయేలీల పశువులలో ఒకటియు సావలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏది చేయడానికైనా సమర్థుడు. మనము నమ్మినట్లయితే, మనం విశ్వసించినట్లయితే, మనము దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మినట్లయితే ఆయన ఏది చేయడానికైనా సమర్థుడు. ఒక గుంపుగా ఉన్నటువంటి గుంపులో కొన్నే చనిపోవాలి, కొన్నే సావాలి, కొన్నే అవి మరణించాలని దేవుడు ఒకవేళ గిరిగీసి కొట్టుగట్టి ఆయన గనక వాటి మీదకి తెగులును రప్పించినప్పుడు అవే చనిపోతాయి తప్ప అన్నీ చనిపోవని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. నోవాహు కాలంలో పాపాత్ములతో పాటు నోవాహు కుటుంబం కూడా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నోవాహు కుటుంబం చనిపోకుండా ఉండాలని, వారు రక్షింపబడాలని దేవుడు ప్రత్యేకించి వారి కొరకు వాడను సిద్ధం చేసుకుని ఆ వాడలో వారిని దేవుడు రక్షించిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలని పాపాత్ములందరినీ సంహరిస్తున్న సందర్భంలో లోతు కుటుంబాన్ని కూడా బయటకు తీసుకువచ్చి లోతు కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఐగుప్తులే పశువులు చనిపోతాయి కానీ ఇశ్రాయేలు పశువులలో ఒకటి కూడా చనిపోవదని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు. మర్నాడు ఇదే కార్యం జరిగింది. ఐగుప్తుల పశువులన్నీ చనిపోయినాయి. చనిపోయిన తర్వాత రాజుకు అనుమానం వచ్చింది. ఎవరికి? రాజుగారికి అనుమానం వచ్చింది.
ఇంత తెగులు వచ్చి ఇన్ని జంతువులు చనిపోతే, మన గుర్రాలు చనిపోయి, గాడిదలు చనిపోయి, గొర్రెలు చనిపోయి, మేకలు చనిపోయి, ఇవన్నీ చనిపోతే ఇశ్రాయేలు జనాంగంలో చనిపోకుండా ఎందుకన్నా ఉంటుందా అని చెప్పి వాటిని పరీక్షించమని తన రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు, సేవకుల్ని ఫరో రాజు పంపిస్తే అక్కడ ఏం జరిగిందో చూడండి ఒకసారి. 7వ వచనంలో ఫరో ఆ సంగతి తెలుసుకుని రమ్మని పంపినప్పుడు ఇశ్రాయేలీల పశువులలో ఒకటి సావలేదు, అయినాను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయిను. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మానవుడు ఎన్ని చెప్పినా వినడు, మనుష్యుడు ఎన్ని చెప్పినా వినడు. వినేలాగుంటే యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించి అనేక మందికి స్వస్థతలు ఇచ్చి, అనేక మందికి ఆరోగ్యం ఇచ్చి, చనిపోయిన వారిని లేపి, కుంటి వారికి కాళ్ళు ఇచ్చి, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చి, పక్షవాత రోగులని నిలబెట్టి లేపి స్వస్థత పరిచినా కానీ యూదులు ఎవరు కూడా దేవుడిని నమ్మలేదు, ఇప్పటికీ నమ్మలేదు. వారు దేవుడు చేసే అద్భుత కార్యాలు వారు నమ్మడానికి ఇష్టపడేవారు కాదు. ఈ రోజున కూడా దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు నమ్మలేకపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ లోకంలో సువార్త ప్రకటింపబడుతుంది, మందిరాల్లో సువార్త ప్రకటింపబడుతుంది, దేశమంతా కూడా కూడుకులు పెట్టి, మీటింగ్లు పెట్టి సువార్త ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మడానికి వారికి మనసు లేకుండా పోతుంది. ఎందుకంటే పూర్వకాలం నుంచి సందర్భము వస్తూనే ఉందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మనట్లయితే దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 3వది 5వది కూడా ఆయన చేశాడు. జంతువులకు తెగుళ్ళు వచ్చినాయి, ఆ తెగులు చేత జంతువులన్నీ కూడా చనిపోయినాయి. అయినా కానీ ఫరో హృదయము కఠినమైంది. ఎందుకు కఠినమైంది? దేవుడు చెప్పాడు, ఫరో హృదయం కఠినపరచబడుతుంది, ఆయన మిమ్మల్ని పోనివ్వడు. అద్భుత కార్యాలు జరిగితేనే కానీ, 10 అద్భుతమైన కార్యాలు చూస్తేనే కానీ ఫరో మిమ్మలను విడిచిపెట్టడని దేవుడు ముందుగానే చెప్పాడు. అలాగే ఫరో హృదయం కఠినం అయిపోయింది. కఠినమైన తర్వాత దేవుడు మరలా ఇంకొక మాట ఆయన తెలియజేస్తున్నారు. చూడండి, 8వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా మరొక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ దేవుడు చేయడానికి అయినా ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరలా ఏమంటున్నాడు చూడండి. కాగా యెహోవా, మీరు పిడికిలి నిండా ఆవపు బుగ్గు తీసుకొనిడి, మోషే ఫరో కొనలు ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను, ఐగుప్తు దేశం అంతటా ధూళి అయి, ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు ఆ దద్దులగునని మోషే అహరోనుకు తెలియజెప్పాను. ఇది 6వ అద్భుత కార్యం, 8వ అధ్యాయం నుంచి 12వ వచనం వరకు. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు మరలా వెళ్ళండి, ఐగుప్తులోకి వెళ్ళండి, ఫరో దగ్గరికి వెళ్ళండి, ఆవ బుగ్గు తీసుకుని, బూడిద తీసుకుని పైకి చల్లండి. పైకి చల్లితే ఆ ధూళి పైకి వెళ్ళిన తర్వాత అందరి మీద దద్దులను పొక్కులను కలుగుతాయి కనుక వారు ఆ బాధ తట్టుకోలేక ఫరో మరలా మిమ్మలను పంపించడానికి ఏమైనా ఇష్టపడతాడేమని దేవుడు 6వ అద్భుతాన్ని చేస్తాడు. ఏంటంటే పొక్కులు దద్దుర్లు కలిగేటటువంటి కార్యాన్ని అక్కడ చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే ఈ బూడిద పైకి చల్లేసరికి పొక్కులు దద్దుర్లు కలిగినప్పుడు మంత్రగాళ్ళు కూడా చేయాలని దానిని ఆలోచించారంట. చూడండి, కాబట్టి వారు ఆ బుగ్గు తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగాని అది మనుషులకు జంతువులు పొక్కులు దద్దుర్లు అయ్యను. ఆ దద్దుల వలన 11వ సక్కున గాండ్రు మోసే ఎదుట నిలువలేక పారిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసేటటువంటి కార్యాలు మనుషులు తిప్పికొట్టాలంటే ఎవరి వల్ల కూడా కాదు, ఎవరికి సాధ్యం కాదు. కారణం ఏమిటంటే అది దేవుని చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం. సృష్టిని సృష్టించిన దేవాది దేవుడు ఆయన తలుసుకుంటే ఏమన్నా చేయగలడు. ప్రియమైన బిడ్డలారా, ఆకాశం నుంచి వర్షమును కురిపింపగలడు, ఆకాశం నుంచి వర్షమును ఆపగలడు, సూర్య చంద్ర నక్షత్రాలను ఆపగలిగే శక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకరిగా ఉందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఆరవ తెగులు కూడా ఆయన వచ్చినప్పుడు, 6వ అద్భుత కార్యం చేసినప్పుడు ఫరో హృదయం 12వ వచనం చూస్తే, అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట
వెనకకపోయెను. 6 అద్భుత కార్యాలు చేశాడు. మొదటిది చేసినప్పుడే పురం ఇశ్రాయేలు జనాంగాన్ని పంపించేస్తానని చెప్పాలి. రెండవది చేసినప్పుడు మారాలి, మూడవది చేసినప్పుడు మారాలి, నాలుగవది చేసినప్పుడు మారాలి. 5 చేసినా కానీ మారలేదు, 6 చేసినా మారలేదు. దేవుడిగా ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇంకొక కార్యాన్ని చేయడానికి దేవుడు ఇక్కడ ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం నుంచి 35వ వచనం వరకు చూసినట్లయితే దేవుడు మరలా మోషేతో ఇలాగ తెలియజేస్తున్నాడు. ప్రియజనులు 16వ వచనం చూడండి. నా బలమును నీకు చూపినట్లు భూలోకమంతట నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని, నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదును. ఐగుప్తు రాజ్యం స్థాపించినది దినమును మొదలుకొని ఇదివరకు అందులో అట్టు వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి తీసుకురాకుండా ఉన్న పొలములో ఉండు ప్రతి మనుషుల మీదను జంతువుల మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమని మోషేను మరలా ఐగుప్తు రాజు దగ్గరికి దేవుడు పంపించాడు. ప్రియమైన బిడ్డలారా, ఏంటంటే అండి, ఇళ్ళ మధ్యన వడగండ్లు పడవు, ఇళ్ళ మధ్యన వర్షము కురవదు. పొలములో కురుస్తాయి వర్షాలు, పొలములో కురుస్తాయి వడగండ్లు. ఆ వడగండ్లు ఎటువంటి వడగండ్లు అంటే అది బాధాకరమైనటువంటి వడగండ్లు. ఆ వడగండ్లకు మనుషులు చనిపోతారు, పశువులు చనిపోతారు, పొలంలో ఉంటే పంట కూడా నాశనం అయిపోతుంది. కనుక నీవు త్వరగా నీ జనులను పంపించి పొలంలో ఉన్న వారిని, పొలంలో ఉన్నటువంటి పశువులను ఇంటికి తీసుకుని క్షేమముగా ఉంటావని ఐగుప్తు రాజుకు దేవుడు తెలియజేశాడు. ఒక విషయాన్ని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఇళ్ల మధ్య వర్షం పడదు, ఇళ్ల మధ్య వడగండ్లు పడవు. ఎక్కడ పడతాయి? పొలంలోనే పడతాయి. కొన్ని సందర్భాలు కొన్ని ఊర్లలో ఇంటి పక్కన పొలం ఉంటుంది, ఆ పొలంలోని ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా ఇంటి మీద వడగండ్లు పడవంట, ఇంటి లోపల వడగండ్లు పడవు, వర్షం పడదు, పొలంలోనే వర్షము వడగండ్లు పడతాయని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ చూడండి, ఒక మాట ఇక్కడ చక్కని మాట రాయబడి 19వ వచనంలో, కాబట్టి నీవు ఇప్పుడు నీ పశువులను పొలంలో కలిగిన యావత్తును తీసుకుని వచ్చి మరి నువ్వు ఇంట్లోనికి తెచ్చుకోమని చెప్పినప్పుడు 20వ వచనం, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టిన వాడు తన పనివారిని తన పశువులను వనములోనే ఉండనిచ్చెను. జ్ఞాపకం చేసుకోండి, ఐగుప్తులో ఉన్న జనాంగంలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు ఉన్నారు. ఎప్పుడైతే మోషే మాట చెప్పాడో మోషే మాట నెరవేరుతుందని వారు విన్నారు, గ్రహించారు. కారణం ఏంటంటే ఏటి నీరు రక్తంగా మారిన వాళ్ళు చూశారు, ఏటిలోంచి కప్పలు రావడం వారు చూశారు, అలాగే పేలు సృష్టింపబడడం చూశారు, అలాగే ఈగలు రావడం చూశారు, అలాగే జంతువుల మీదకి తెగులు రావడం, మనుషుల మీదకి పొక్కులు రావడం కూడా వీరు చూసి ఇది దేవుని కార్యమే తప్ప మనుషుల కార్యము కాదని వారు గుర్తించి మోసే ఇచ్చినటువంటి హెచ్చరికను కొంతమంది ఏం చేస్తారంటే ఆ హెచ్చరికను గుర్తుపెట్టుకుని ఆలోచన చేసి పొలంలో ఉన్న తన సేవకులను రప్పించుకున్నారు, పొలంలో ఉన్నటువంటి తన యొక్క జంతువులను రప్పించుకున్నారు. కానీ కొంతమంది నమ్మక వారు పొలంలోనే వాటిని ఉంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మోషే కర్ర ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. 24వ వచనం చూస్తే అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహు బలమైన వాన అయ్యును. ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ నట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదనేమి జంతువుల మీదనేమి బయటనున్న యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూర మొక్కను చెడగొట్టును, పొలంలోని ప్రతి చెట్టును
విరగ కొట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే అండి, పొలంలో చెట్లు చిన్నవి ఉంటాయా? 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి చెట్లు కూడా పొలాల్లో ఉంటాయి. రోడ్డు పక్కన మనం చూస్తే కొన్ని మర్రి చెట్లు ఉంటాయండి. వాటి వయసు ఎంత ఉంటుందో తెలుసండి? మనకంటే ఎక్కువైన వయసు వాటికి ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, పొలాల్లో కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలు కూడా వడగండ్ల తాటికి అవి కూడా నాశనం అయిపోయినట్ట, అవి కూడా చనిపోయినట్ట. ప్రియమైన బిడ్డలారా, 26వ వచనం మనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా, అయితే 26వ వచనం, అయితే ఇశ్రాయేలు ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, ఈసారి పాపము చేస్తున్నాను, చాలండి, యెహోవా న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫరోకి ఎక్కడో మనసులో ఒక మూలన దేవుని మీద భయం ఉంది. ఒక మూలన దేవుని మీద భయం ఉండి, ఆ భయం చేత వద్దనుకున్నా కానీ దేవుని మాట చెప్పిన ఫరో హృదయము కఠినమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆ కఠినమవుతున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మోషే చేసినటువంటి అద్భుత కార్యాన్ని, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని, ఎక్కడ పొలములో పడ్డాయి వడగళ్ళు, పొలములో వర్షాలు పడ్డాయి, పెద్ద పెద్ద చెట్లతో సహా అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. పొలంలో ఉన్న పశువులన్నీ కూడా నాశనం అయిపోయినాయి. పొలంలో లేకుండా ఇంటికి తీసుకుని వచ్చినటువంటి తన సేవకులలో మాత్రం జంతువులు బ్రతికి ఉన్నాయి. రెండో కార్యం ఏంటి తెలుసండి? గోషేను దేశంలో ఉన్నటువంటి ప్రాంతంలో వడగండ్లు పడలేదు, వర్షము కూడా పడలేదు అని సత్యాన్ని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజుగారు తెలుసుకున్నప్పుడు, అప్పుడు వెంటనే ఫరోను అహరోనును పిలిపించి ఒక మాట ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని ఎడల పాపము చేసి తిని. ఏం పాపం చేశాడంట? చూడండి అన్నాడు. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలిపించి, ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలు, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇక నిలుపునని వారితో చెప్పగా మోషేని పిలిపించాడు, అహరోనును పిలిపించారు. పిలిపించిన తర్వాత వారితో చెప్తున్నాను, నేను దేవునితో నేను పాపం చేశాను, ఈసారి నేను మరలా పాపం చేశాను, ఇక పాపం చేయను. ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఈ వడగండ్లు, ఈ వర్షము కురవకుండా, ప్రమాదకరమైన వడగండ్లు, ప్రమాదకరమైన వర్షము పడకుండా మీరేం చేయాలి? ఆపు చేయండి. ఇక మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా నేను ఆపను, మిమ్మల్ని పోనిచ్చేదనని మోషేతోను అహరోనుతోను చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే మోషే ఏమంటున్నాడు తెలిసిన 30వ వచనం, అయినను నీవును నీ సేవకులు నీకు ఎవడైనా యెహోవాకు భయపడరు నాకు తెలిసి ఉన్నది అని మోషే ఫరో ఏదైతే చెప్పాడో, ఇక పంపిస్తాను నేను, వారిని ఆపను అని చెప్పినప్పుడు మోషే అన్నాడు, లేదులే, నీ హృదయం కఠినం అవుతుంది, నీ ప్రజల హృదయం కూడా కఠినం అవుతుందని చెప్పినప్పుడు, లేదు నేను పంపుతానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 31వ వచనం చూడండి. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, ఎవల చెట్లు వెన్నులు వేసినవి కనుక జనప ఎవల చెట్లు చెడగొట్టబడిన గాని గోధుమలు మిరప మొలకలు ఎదుగుచున్నందునవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయటకు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు చూడండి, ఆ ఉరుములను వడగండ్లు నిలిచిపోయిను, వర్షపు భూమి మీద కురిటియు మానివేసెను. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? ఆ ఉరుములు ఆపాడు, వడగండ్లు ఆపాడు, వర్షాన్ని కూడా ఆపివేశాడు. ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా, మోషే చేతులెత్తి ప్రార్థిస్తుంటే దేవుడు ఆలకిస్తున్నాడు, చేతులెత్తి ప్రార్థిస్తే తెగులను రప్పిస్తున్నాడు. మోషే మాట దేవుడు ఇక్కడ వింటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నాయకుడు చెప్పిన ప్రతి మాటను కూడా దేవుడు నెరవేరుస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మంత్రగాళ్ళు చేయలేకపోయారు, శకునగాండ్రు చేయలేకపోయారు. దేవుడు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు వారు జరిగించలేక వారు చతికిలబడినప్పుడు దేవుని కార్యాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయినా కానీ ఫరో మనుషుడు కదా, మానవుడు కదా. దేవుడు చెప్పాడుగా, ఫరో హృదయము
కఠినమవుతుంది అని దేవుడు చెప్పాడు. అలాగే మరలా ఫరో హృదయము కఠినమైపోయింది. ఎలాగైపోయింది? వడగండ్లు కురవడం మానేసింది, వర్షం కురవడం మానేసింది, ప్రమాదకరమైన ఉరుములు ఉరవడం కూడా మానివేసింది, పిడుగులు పడడం మానివేసిన తర్వాత ఫరో అనుకున్నాడు, అంత అయిపోయింది, అంత సద్దు మణిగింది, ఇక నేను వీరిని వెళ్ళనివ్వడం బాగోదు, వెళ్ళనివ్వనని చెప్పి మరలా ఫరో హృదయము కఠినమైనట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 35వ వచనం చదువునండి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమైన, అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను. ఎంత ఆశ్చర్యం ప్రియమైన బిడ్డలారా. మన జీవితంలో కూడా బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం. ఆ బాధ తీరిపోయినప్పుడు, బాధ తొలగినప్పుడు, మరలా మనకి క్షేమం కలిగినప్పుడు, ఆరోగ్యం కలిగినప్పుడు మన పనులను యథాతథంగా మరలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే బాధ ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతాం, కష్టం ఉన్నప్పుడే దేవునికి చేతులు జోడించి ప్రార్థన చేస్తాం. కష్టంలో మనం ప్రార్థన చేస్తాం, కానీ సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలంటున్న ఆలోచన మనకు కలగదు. అందుకే దేవుడు చెప్తాడు, మీరు శ్రమలలోనికి వెళ్ళకుండా, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి మీరు ప్రార్థించండి అని దేవుడు తన వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. ఫరో హృదయం అంత కఠినాత్ముడు అంటే కనీసం 7 అద్భుత కార్యాలు చేశాడు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఈ నిర్గమకాండంలో ఉన్నటువంటి 10 అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు కదా. ఈ 10 అద్భుతమైన కార్యాలకు ఒక షార్ట్ కట్ పేర్లు దైవజనులు పెట్టారు. షార్ట్ కట్ పేరు. ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ అద్భుత కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 7 అద్భుత కార్యాలకు మనం షార్ట్ కట్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, ఏళ్ళ మీద జ్ఞాపకం పెట్టుకోవాలంటే కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటండి? రక్తము. నీళ్లను రక్తము చేశారు. రక్తము మొట్టమొదటిది. ఆ రక్తంలో మొదటి పేరు రక్తాన్ని తీసుకుని పక్కన రాసుకోండి. రెండవది కప్పలను చేస్తాడు కదా దేవుడు. ఆ కప్పలు అనేటువంటి మాటలో కాను తీసి పక్కన పెట్టుకోండి. మూడవది పేలును తయారు చేస్తాడు కదా దేవుడు అద్భుతంగా. ఆ పేలును అనేటువంటి మాటలో పేలును పక్కన పెడితే, నాలుగవది ఈగలు సృష్టించాడు. ఆ ఈగలనే దగ్గర ఈ అనేదాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత జంతువుల మీద తెగులు దేవుడు తప్పించాడు కాబట్టి ఆ జంతువుల మొదటి అక్షరం జాన్ని మీరు పక్కన పెట్టుకోండి. తర్వాత 6వది పొక్కులు దేవుడు సృష్టించాడు కాబట్టి ఆ పొక్కులను పక్కన పో అని రాసుకోండి. 7వది వడగండ్లు వా అని రాసుకుంటే వరుసనే చదివితే ఎప్పుడన్నా ఎవరన్నా దేవుడు చేసిన అద్భుతమైన 10 తెగుళ్ళ గురించి చెప్పండి అంటే రకపేయి, ఇంకోటి ఏంటమ్మా జపో ఒమిగాతో అని ఈ 10 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రక్తము, కప్పలు, పేలు, ఈగలు, తర్వాత జంతువుల మీద తెగులు, పో అంటే పొక్కులు, ఓ అంటే వడగండ్లు, అలాగే మీ అంటే మిడతలు, తర్వాత గా అంటే గాఢంధకారము, తో అంటే తొలిసూరి పిల్లలు మరణము. రకపేయి జపో ఒమిగాతో అని దానికి షార్ట్ కట్ పేరు. చిన్నపిల్లలు చదువుకోవడం జ్ఞాపకం పెట్టుకోవటానికి రాయబడినటువంటి మాటలు ప్రియమైన బిడ్డలారా. రక్తము, కప్పలు, పేలు, ఈగలు, జంతువుల తెగుళ్ళు, పొక్కులు, తర్వాత వడగండ్లు, మిడతలు, గాఢంధకారము, తొలిచూలి పిల్లలు. ఇంకా 3 మిగిలినవి. ఏం మిగిలినవి? మిడతలు రావడం మిగిలింది, గాఢంధకారం మిగిలింది, తొలిచూరు పిల్లలు చనిపోవడం మిగిలింది. 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో దేవుడు ఈ 3 అద్భుత కార్యాలు జరిగించిన తర్వాత అప్పుడు ఫరో హృదయము కఠినత్వము పోయి ఇశ్రాయేలు జనాంగాన్ని పంపించిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కనుక వచ్చే వారము మనము 10వ అధ్యాయము 11వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుని ఆ 3 మిగిలిన 3 అద్భుతమైనటువంటి దేవుడు చేసినటువంటి ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు దేవులను భయపెట్టినటువంటి ఆ 3 తెగుళ్ళు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి విడిపించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. వచ్చేవారం మీరు చదవాల్సిన అధ్యాయం ఏంటండి? 10వ అధ్యాయము 11వ అధ్యాయము మీరు చదువుకోవాలి. 12వ అధ్యాయంలో కూడా పస్కా పండుగ, పస్కా బలి కూడా ఉంటుంది కనుక వరుసని చదువుకుంటూ వెళ్దాం. వచ్చే వారం 10వ అధ్యాయం మనం చదువుకొని జాగ్రత్తగా వస్తే
ఈ మాటలన్నీ మనం చదువుకోకుండా ఆ ఉన్నటువంటి అంశాల విషయాలు మనము గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆఖరికి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ కుటుంబంలో సమస్యలున్నా, సోదరులున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా వాటినన్నిటిని తప్పించి నీకు జయమి ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు మనకున్నాడనే సత్యాన్ని మనము గుర్తించి ఆయనందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ముందుకు సాగడం మన కర్తవ్యం అనే సత్యం ఈ అధ్యాయాలు మనకు తెలియజేస్తున్నాం కనుక అటు రీతిగా దేవుని యందు నమ్మిక ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. దేవుడు చేసే అద్భుత కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల ఎడల, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్ని విషయాలలో కూడా మేలును పొందుకునేలాగా మనం ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవాందమనైనా నిర్గమకాండంలో ప్రభు అత్యధికమైనటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు, మీ ప్రణాళికను నైనా ఇశ్రాయేలు జనాంగం ఎడల మీకున్న ప్రణాళికను మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆ ప్రణాళికాబద్ధంగా మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, నీవే దేవుడు అని ఈ లోకానికి సాటి చెప్పడానికి, నీకంటే దేవుడి భూమి మీద ఎవరు లేరని, ఏ దేవతలు దేవుళ్ళు కూడా ఈ లోకంలో ప్రభా నీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలకి ఎదురాడేటువంటి శక్తి కానీ బలము కానీ వారికి లేదనే సత్యాన్ని ప్రభా తెలియచేయడానికి ఐగుప్తు యొక్క మనుషుల ఎడల, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల ఎడల, ఐగుప్తు రాజు ఫరో ఎడల, ఐగుప్తు దేవుళ్ళ ఎడల మీరు చేస్తున్న అద్భుత కార్యాలను ప్రభునైనా 7 అద్భుత కార్యాలు మేము ధ్యానం చేసుకోవడానికి ప్రభుని ఇచ్చారు. అందులో మేము నేర్చుకున్న పాఠం ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా. ఐగుప్తులని ఆ తెగుళ్ళన్నీ నెరవేర్చబడినాయి కానీ ఇశ్రాయేలు జనాంగం నివసిస్తున్నటువంటి గోషేను ప్రాంతంలో ఎటువంటి శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది లేకుండా ఆ తెగుళ్ళు కానీ, ఆ యొక్క వడగండ్లు కానీ, ఆ యొక్క పేలు కానీ, ఆ యొక్క రక్తము ద్వారా మారినటువంటి నీళ్లు కానీ గోషేను దేశంలో లేకుండా ఇశ్రాయేలు జనాంగం చుట్టూను కంచి వేసి కాపుదల దయచేసి ఐగుప్తులని అద్భుతమైన తెగులను రప్పించి ఐగుప్తు ప్రజలను, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోను, ఐగుప్తు దేవుళ్లను, శకునగాండ్రను, మంత్రగాళ్ళను కూడా ప్రభువును భయపెట్టినట్టు గొప్ప దేవుడు. మా జీవితంలో కూడా కలుగుతున్నటువంటి శ్రమలకు, శోధనలకు మేము భయపడుతున్నావేమో. సాతాను భయపెట్టగల శక్తిమంతుడు నువ్వు నైనా, సాతాను మీద విజయం పొందిన వాడవు నైనా, సాతాను ప్రభునైనా పాతాళంలో బంధించగలిగినటువంటి గొప్ప దేవుడు నువ్వు మాకున్నావని సత్యాన్ని మేము తెలుసుకుని నైనా నీ ఎడల మేము విశ్వాసం ఉంచినట్లయితే, నీ ఎడల మేము నమ్మిక ఉంచినట్లయితే మా జీవితంలో కూడా ప్రభు అటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నీవే అని ప్రభా మేము గుర్తించడానికినైనా, మేము తెలుసుకోవడానికినైనా ఈ అధ్యాయంలో మాకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభా మాకు తెలియజేస్తున్నందుకే స్తోత్రాలు. ఈ సమయం అందునైనా కూడి వచ్చిన సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో కూడా ప్రభా అద్భుత కార్యాలు చేయగల గొప్ప దేవుడు, వారి సమస్యలు తీర్చగల గొప్ప దేవుడు, వారిని శోధనల నుంచి విడిపించగలిగినట్టు గొప్ప దేవుడు. వారికి ఉన్నటువంటి ఇటువంటి అనారోగ్యమైన ఎటువంటి నేను ప్రభా సాతాను శక్తుల నుంచి నేను బంధింపబడిన సంఖ్యలలో బంధింపబడిన విషయాలు ఏమైనా కానీ ప్రభా వాటి నుంచి తప్పించడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు నువ్వు. నేనా నీ బిడ్డల ప్రభా అటు విశ్వాసాన్ని, నమ్మికను ప్రభా నీ యందు ఉంచి వారు కూడా మేలుతో నింపబడినట్లుగా ఇశ్రాయేలు జనాంగం జీవితాల్లో ప్రభా ఏదైతే మీరు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి వారిని మేలుతో నింపారో నేను అరణ్య మార్గంలో 40 సంవత్సరాల వారిని ఎలాగైతే నడిపించారు, నీ బిడ్డలను కూడా అటు నడిపించడానికి మీరు ఇష్టపడుతున్నారు. వారు నమ్మనప్పుడు, వారు విశ్వసించినప్పుడు అటువంటి విశ్వాసము, నమ్మిక ప్రభా సంఘ బిడ్డలందరూ కలిగి నీలో ప్రభా జీవిస్తూ మీరు ఇచ్చేటువంటి కృపను, నువ్వు ఇచ్చేటువంటి మేలును వారు పొందుకోవడానికి కృప దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదచాన్ని చేర్చుకొని కూడి వచ్చిన సంఘం అంతటి పైన మీకు వచ్చి వేసి కాపుదలు దయచేయమని ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలమునైనా నీతో వారు నడవడానికి, ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో నీతో పాటు ఉండడానికి అట్టి కృపను ఈ బిడ్డలకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.